ప్రభుత్వ వైఫల్యాలు ఎత్తి చూపితే 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 హక్కులు కాపాడాలని కోరితే హక్కులు కాపాడాలని కోరితే హక్కులు కాపాడాలని కోరితే రైట్. సస్పెండ్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. గౌరవానికి భంగం కలిగించే పద్ధతిలో కూడా నేను మాట్లాడలేదు. ఇది కేవలం ప్రభుత్వ కుట్ర. ఈ చర్య స్పీకర్ గారు కూడా సమ్మతిస్తారని నేను అనుకోవడం లేదు. ఎంత దురదృష్టం అంటే జరిగింది చర్చ నాకు కాంగ్రెస్ పార్టీకి మధ్యలో. ఏమండి, ఇప్పటి నుంచి నాకు ఇంటి పనిలో కొంచెం ఎక్కువ హెల్ప్ చేయండి. ఎందుకు? నీకు జాబ్ దొరికిందా? నాకు నేనే బాస్ అవ్వాలనుకుంటున్నా. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. ప్రభుత్వానికి నాకు మధ్యలో స్పీకర్ గారు పెద్ద మనిషి గారు రెఫరీగా ఉంటారు కాబట్టి నేను స్పీకర్ గారిని పదే పదే రిక్వెస్ట్ చేసిన. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సభ్యులు ఇద్దరు దాదాపు 1:20 నిమిషాలు మాట్లాడారు. అప్పుడు మా సభ్యులు ఒక్కరు కూడా అభ్యంతరాలు చెప్పలేదు, ఎటువంటి మధ్యలో అవాంతరాలు కల్పించలేదు, సాఫీగా మాట్లాడుకున్నారు వాళ్ళు. స్పీకర్ గారు నాకు అవకాశం ఇచ్చింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి మాట్లాడే అవకాశం పెద్దలు కేసీఆర్ గారు నాకు ఇచ్చిండ్రు ఈరోజు మాట్లాడమని చెప్పి. నేను దానికి సంబంధించి నిన్న రాత్రి కూడా అంతటి కూడా జిల్లాలో ఉన్న అందరు రైతులతో మాట్లాడి, ఇతర వర్గాలతో మాట్లాడి, అన్ని వర్గాల ప్రజలతో మాట్లాడి వాళ్ళ సమస్యలను ఎట్లా ప్రతిబింబించాలి, రాష్ట్రంలో ఎండిపోతున్న పొలాలకు సంబంధించి గత 10-15 రోజులుగా తిరుగుతున్న సంగతి కూడా అందరికీ తెలుసు. అక్కడ రైతులు వాళ్ళ బాధలు ఏం చెప్తున్నారో, వివిధ వర్గాల ప్రజలు ఎట్లా మోసపోయినామని చెప్తున్నారో వాటన్నింటినీ ఈ సందర్భంగా నేను శాసనసభలో మరొకసారి ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చే ప్రయత్నం చేసినాను. అందులో ఎక్కడ ఒక తప్పు మాట కానీ, పొరపాటు మాట కానీ, స్పీకర్ గారిని కించపరిచే మాట కానీ ఎక్కడ కూడా లేదు. ప్రభుత్వాన్ని నిలదీసే మాట ఉంది, ప్రభుత్వం బట్టలిపే మాట ఉంది, ఉండి తీరుతుంది. ప్రతిపక్షంగా మా బాధ్యత. ప్రజలు మాకంటే ఇంకెక్కువ ఆక్రోషంగా ఉన్నారు. ప్రజల భాషలో వింటే ఈ ముఖ్యమంత్రి కానీ, ఈ ప్రభుత్వంలో ఉండే మంత్రులు కానీ నిజంగా సోయిన వాళ్ళైతే ఆ పదవిలో ఒక నిమిషం కూడా ఉండకూడదు. బహుశా ఈ ప్రపంచంలోనే ఏ పరిపాలకుడు పడినటువంటి తిట్లు ప్రజలతో పడుతున్నారు. అయినా సిగ్గు లేకుండా దాంట్లో ఉంటున్నారు. ఇవాళ నా సస్పెన్షన్ అనేది పెద్ద ఇది నన్ను భయపెట్టించే అంశం కాదు. ఇంతకంటే ఎక్కువ దుర్మార్గాలను ఎదుర్కొని వచ్చినాం. చంద్రబాబులు, రాజశేఖర రెడ్డిల నియంతృత్వాలను ఎదుర్కొని వచ్చినాం. అన్నీ చూసి వచ్చిన వాళ్ళం. కేసీఆర్ నాయకత్వంలో రాడు తేలిన వాళ్ళం. ఇవి ఏమి మమ్మల్ని ఆపలేవు, మా గొంతు నొక్కలేవు. ఇంకా 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 బలంగా మా గొంతును వినిపిస్తాం. ఒక్క శాసనసభలో ఆపినంత మాత్రాన ప్రజాక్షేత్రంలో మమ్మల్ని ఆపలేరు. కానీ ఇవాళ ఒక కారణం చూపించలేదు. మా శాసనసభ్యులు, మా సీనియర్ శాసనసభ్యులు అందరూ కూడా వెళ్ళి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, మిగతా మిత్రులందరూ కూడా, తలసాని గారు అయితే స్పష్టంగా సభలోనే అడిగినాడు, అరే మా సభ్యుడు ఎక్కడ అభ్యంతరం చెప్పిండు, మా సభ్యుడు ఎక్కడ అన్పార్లమెంటరీగా మాట్లాడిండు, మీరు అవతల వాళ్ళని కంట్రోల్ చేయండి అని చెప్పినారు. దురదృష్టవశాత్తు స్పీకర్ గారు వాళ్ళని అనలేక మమ్మల్ని అనే పరిస్థితికి వచ్చినాడు. నేను మాట్లాడడం ప్రారంభించగానే అవతల నుంచి వెళ్ళి కోతుల్లాగా గొంతులు ఇప్పి అరపడం మొదలుపెట్టినారు. నేను స్పీకర్ గారికి పదే పదే విజ్ఞప్తి చేసిన, స్పీకర్ గారు దయచేసి మీరు వాళ్ళని కంట్రోల్ చేయండి, నాకు మాట్లాడే అవకాశం ఇవ్వండి, మీకు అధికారం ఉంది, వాళ్ళని కూర్చోబెట్టండి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేసిన. అదే సందర్భంలో నేను చెప్పిన, ఈ సభ వాళ్ళది కాదు, ఇది కాంగ్రెస్ పార్టీది కాదు, ఈ సభ అందరిది, ఈ సభలో అందరికీ సమాన హక్కులు ఉన్నాయి, ఈ సభ పెద్దగా మీకు ఆ బాధ్యత ఉంది, మీరు ఒక్క మమ్మల్ని మాత్రమే అనడానికి లేదు, అందరినీ కూడా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది, సభ నడపాల్సిన బాధ్యత మీకు ఉంది అనే విషయాన్ని గుర్తు చేసి ఆ ఒక్క రిక్వెస్ట్ చేసిన నేను. కానీ ఇక్కడ ఏ అనని మాటలు పట్టుకొని ఇక ఆ తర్వాత వరుస పెట్టి ఇంత నిస్సిగ్గుగా బీఆర్ఎస్ పార్టీ సభ్యులకు శాసనసభ ఆవరణలో మాట్లాడే అవకాశం రాకుండా ఒకరి తర్వాత ఒకరు 26 మందిని వాళ్ళ శాసనసభ్యులతో మాట్లాడించారు. ఏం మాట్లాడతారు?